ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఈ స్త్రీలకు అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చిన భారతదేశంలో స్త్రీలకు ఈ దుస్థితి పట్టింది. నమ్మలేకుండా ఉన్నాను. ఇక్కడ ఎలాంటి స్త్రీమూర్తులు పుట్టారో, ఎలాంటి చైతన్యాన్ని మనందరిలో కలిగించారో ఒకసారి మా నృత్య రూపకం ద్వారా మళ్ళీ మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎంతో మంది గొప్ప స్త్రీమూర్తులు మన ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వస్తుంది. చూడండి. స్త్రీ విద్య కృషి చేసిన సావిత్రిబాయి పూలే గారు వస్తున్నారు. మన కాకతీయుల స్త్రీ తెలుగు తేజమైన శ్రీ రాణి రుద్రమదేవి వస్తుంది. చూడండి. రాజాధిరాజా శ్రీ గణపతి దేవా దేవతనుజా రాజభుజ బీజా దైవ శక్తిదామ సాహో సార్వభౌమ జై భవ జై భవ జై భవ. నా కాకతీయ ప్రజలారా, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? సేవ కోసమే పుట్టి సేవ కోసమే తన జీవితాన్ని అర్పణ చేసిన సిస్టర్ నివేదిత వస్తోంది. ఇప్పుడు చూడండి. సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్. ఈవిడ ఒక విదేశీ వనిత అయినప్పటికీ కూడా వివేకానంద స్వామి ప్రవచనాలు విని భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకుని తన జీవితం అంతటినీ ఇక్కడ సేవకే వినియోగించాలనే గొప్ప ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి ఇక్కడ బాలికలను స్త్రీలను చేరదీసి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చిందండి. ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది, ఎందరినో గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది ఆవిడే సిస్టర్ నివేదిత. ఇది మన భారతీయత, మన భారతదేశ గొప్పతనం, మన హైందవ సంస్కృతి. ఈ బీజాలన్నీ మన జీవకణాల్లో అలాగే నిక్షిప్తమై ఉన్నాయి. మనం వాటిని మేల్కొల్పుదాం. రాబోయే తరానికి గొప్ప గొప్ప స్త్రీమూర్తులు తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. జై శ్రీరామ్.